ప్రేజ్ ది లార్డ్. రక్షణ వాక్య కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలందరికీ, సమస్త ప్రజలందరికీ కూడా మరొకసారి నేటి దినం ఈ ఉదయకాల సమయంలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో అందరికీ కూడా వందనాలండి. నిత్యము కూడా దేవుని యొక్క కృపలో ఆశీర్వాదం పొందాలనే ఉద్దేశముతో, విశ్వాసము కలిగి ఉండి, మారు మనసుతో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని తెలుసుకొనుట కొరకు, అదేవిధంగా మరి ఈ సృష్టిలో ఉన్న సమస్త విషయాల మీద, అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క మొదటి రాకడలో జరిగిన సమస్త విషయాలు, మరి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన యొక్క రెండవ రాకడను ఉద్దేశించి తెలియజేసినటువంటి విషయాలను మనము తెలుసుకున్నట్టు కొరకు మనకి ఇవ్వబడినటువంటి గొప్ప గ్రంథమే పరిశుద్ధ గ్రంథము. మరి ఈ యొక్క గ్రంథంలో మనం చూసుకున్నట్టయితే క్రొత్త నిబంధనలో మొట్టమొదటిసారిగా మనం గమనించినట్లయితే సువార్తల యొక్క ప్రత్యేకత మొట్టమొదటిగా మనకి ప్రారంభం అవుతుంది. ఈ యొక్క సువార్తలలో మనం చూసుకున్నట్టయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, సువార్తలలో ఏంటి అనేది మనం గమనించినట్టయితే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మొట్టమొదటిగా క్రొత్త నిబంధనలోని ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి, అదేవిధంగా మనం ఎవరికైనా ఏదైనా తెలియజేయాలన్నా, మనం ఎవరికైనా ఏదైనా చెప్పాలి అనుకున్నా, అసలు సువార్తలలో ప్రారంభం నుంచి సువార్తల ముగింపు వరకు కూడా ఏమై ఉన్నది అనే అవగాహన ముందు మనకి రావాలి. అట్టి అవగాహన కానీ అటువంటి విషయాలు మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు క్రైస్తవుడుగా మనము ప్రభువైన యేసుక్రీస్తుల వారి దగ్గర ప్రార్థనా పూర్వకంగా మంచి జ్ఞానాన్ని, మంచి విధేయతను, వినయమును కలిగి ఉండి, దేవా నీవు పొందపరిచినటువంటి నీ జీవితకు సంబంధించినటువంటి చరిత్ర విషయాలను మేము తెలుసుకొని మరి అటువంటి జీవితాన్ని మేము క్రైస్తవులుగా పొందాలని ఆరాటపడుచున్నాము, అదేవిధంగా విశ్వాసము కలిగి ఉన్నామని మనము ప్రార్థనా పూర్వకంగా మనము దేవుని ఎడల మనము ప్రార్థించినట్టయితే దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి ఆ యొక్క ప్రతి విషయాన్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తారు. మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే సువార్తలలో, ఈ యొక్క సువార్తలలో సువార్త ఒకటి అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క సువార్తను నలుగురు వ్యక్తులు రాయడం జరిగినదని, ఈ నలుగురు వ్యక్తులు దేవుడి ప్రణాళికలలో భాగస్వాములుగా, మరి ఈ యొక్క విషయాలను మనం ప్రాథమికంగా ఈరోజు మాట్లాడుకునేటప్పుడు ముఖ్యంగా మరి ఈ యొక్క సువార్తలు, మత్తయి సువార్తలో 28 అధ్యాయాలు పొందపరచడం జరిగింది. 1071 వచనాలు, అంటే ఒక 28 అధ్యాయాలు, 1071 వచనాలు. అదేవిధంగా మార్కు సువార్తలో 16 అధ్యాయాలు, అదేవిధంగా 678 వచనాలు. మరి మూడవ విధంగా చూసుకున్నట్టయితే లూకా సువార్తలో 24 అధ్యాయాలు, 1151 వచనాలు. మరి అదేవిధంగా యోహాను సువార్తలో మనం చూసుకున్నట్టయితే 21 అధ్యాయాలు, 879 వచనాలు. మరి సువార్తలలో మొత్తముగా మనం చూసుకున్నట్టయితే 89 అధ్యాయాలు, 3777 వచనాలు సుమారుగా ఈ యొక్క సువార్తలలో పొందపరచడం జరిగింది. మరి ఈ సువార్తలను ప్రత్యక్షంగా శిష్యులలో ఉన్నవారు ఎవరోనంటే మత్తయి గారు, అదేవిధంగా యోహాను గారు. మరి ఏర్పరచబడినటువంటి శిష్యులలో ఉన్నట్టు వారు మార్కు గారు, లూకా గారు. వారు ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుల వారు మొదటి రాకడలో ఆయనతో పాటు శిష్యులతో పాటు గడిపిన వారు. ప్రభు ప్రణాళికలో ఉన్నటువంటి మిగతా 2 శిష్యులు, ప్రత్యక్షంగా ఏర్పరచుకున్నటువంటి మత్తయి గారు, యోహాను గారు కలిపి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవిత చరిత్ర అంశాలను క్లుప్తంగా ఈ యొక్క 89 అధ్యాయాలలో 3775 వచనాల్లో పొందపరచడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరీమణులారా, మరి ఈ క్రమంలో మనం చూసినట్టయితే మరి యొక్క సువార్తలలో అంశము ఏమిటి అని మనము ధ్యానించుకునే ముందు తెలుసుకోవాల్సింది ఏంటి అని అంటే, సమస్త అధికారాన్ని తండ్రి చేత సమస్త అధికారాన్ని పొంది తండ్రి కుడిపార్శ్వమున ఆసీనుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన ప్రజలైనటువంటి మనలను
రక్షించుట కొరకు, మనము మారు మనసు పొందుటకు, మనము పశ్చాత్తాపపడి ఆయన రక్షణలో మనం జీవించుట కొరకు, ఆయన మన జీవితాల్ని మారు మనసు పొందేలాగున ఆయన మాటల ద్వారా, ఆయన బోధనల ద్వారా, ఆయన ప్రకటనల ద్వారా ఈ లోక రక్షకుడు తన ప్రజల పాపాలను క్షమించేవాడుగా, వారి పాపాలను సిలువుపై మరణంలో ఆయన అనుభవించిన వాడుగా ఈ యొక్క సమస్త సృష్టికి అందరికీ కూడా తెలిసిన విషయమే. మరి ఈ క్రమంలో మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జననాన్ని సంబంధించినటువంటి విషయాలు ఈ నలుగురు వ్యక్తులు, ఆయన యొక్క బాప్తీసానికి సంబంధించినటువంటి విషయాలు మరి సువార్తలో రాసినటువంటి నలుగురు వ్యక్తులు, అదేవిధంగా ఆయన యొక్క జననానికి సంబంధించి లూకా సువార్తలో రాసిన విధానం, శైలీ విధానము, అదేవిధంగా యోహాను సువార్తలో రాసినటువంటి శైలీ విధానము, అదేవిధంగా మరి ఆయన యొక్క శిలువ శ్రమలకు ముందుగా జరిగినటువంటి ఆయన పరిచర్యలు, ఆయన బోధించినటువంటి బోధనలు, ఆయన ప్రకటించినటువంటి ప్రకటనలు, ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు, ఆయన మనుషుల్ని ఉద్దేశించి తెలియజేసినటువంటి ఉపమానాలు, అనేక ప్రవచనాలు, అనేక వాగ్దానాలు, మరి అదే విధంగా ఎన్నో ఉపదేశములు, అదే విధంగా ఈ సృష్టిని ఉద్దేశించి రెండవ రాకడలో కూడా ఆయన నిర్గమం తర్వాత, ఆయన పునరుద్ధరణ జరిగిన తర్వాత కూడా మరి మనము తెలుసుకోవాల్సినటువంటి ఎన్నో విషయాలు, సమాచారాలు, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడినటువంటి మాటలు, స్వయంగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఉపదేశించినటువంటి ఉపదేశాల సారాంశము సమస్త మానవాళి దృష్టికి అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారు ప్రత్యక్షంగా మాట్లాడిన మాటలు, పరోక్షకంగా ఆయన ప్రజలు క్షేమం కొరకు ఆయన ఉపదేశించిన అనేకమైన ఉపమానాల రీతిలో మాట్లాడిన మాటలు, ఇవన్నీ కూడా మన సువార్తలలో భక్తులైనటువంటి మత్తయ్య గారు కానీ, మార్కు గారు కానీ, లూకా గారు కానీ, అదేవిధంగా యోహాను గారు కానీ పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, వారికి ఉన్నటువంటి సమాచారం మేరకు వారి యొక్క రచనా శైలి ప్రకారంగాను పరిశుద్ధ గ్రంథంలో పొందపరచడం జరిగింది. మరి వాటిని మనము తెలుసుకోవాలి అనుకున్నప్పుడు, మరి క్రైస్తవుడుగా మారు మనస్సు పొంది బాప్తీసాన్ని పొందిన తర్వాత మరి ఆ క్రమంలో ఉన్న మనమందరము కూడా ఆదర్శంగా ఉండేలాగున, క్రైస్తవుడు చూడగానే ఒక ఆదర్శంగా కనబడేలాగున, క్రైస్తవుడు అంటే కేవలం పరిశుద్ధ గ్రంథాన్ని చదివేవాడు మాత్రమే కాదు, పరిశుద్ధ గ్రంథంలో ఈ సమస్త సృష్టికి అధిపతి అయినటువంటి రక్షకుల ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు బోధించిన బోధనలు కానీ, ప్రకటనలు కానీ, ఆయనకు సంబంధించిన సమస్త విషయ సమాచారాన్ని తెలిసిన వారిగా ఉండడమే కాకుండా అటువంటి ఆలోచనలు కలిగి ఉండి వాటిని ఆచరించే వారముగా, వాటిని మనము గౌరవించే వారముగా, వాటిని మనము ఇతరులకు తెలియచేసే వారముగా ఉండాలన్నదే మన లోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క గొప్ప ఆశ. ఆయన బిడ్డలుగా మనం ప్రేమించగలిగి ఉండాలి. ఆయన బిడ్డలుగా మనము ప్రతి విషయంలో కూడా ఆయన ఆరాధిస్తూ, ఆయన మీద ఆధారపడుతూ, ఆయన చెప్పినటువంటి సమస్త విషయాలను మనం నడుచుకునే వారముగా ఉండాలనేది ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనకు చూపించినటువంటి మార్గము. మరి ఈ క్రమంగా మనం ఉండాలి అని అంటే మరి నిత్యము కూడా మన జీవితంలో మనము పరిశుద్ధ గ్రంథం మీద ఏ మాదిరి అవగాహన కలిగి ఉన్నాము. ప్రస్తుత రోజుల్లో బోధనలు ఎక్కువ అవుతున్న కొలది ఒక్కోసారి మనము కూడా మన ఆలోచనలు ఎటువైపు వెళ్ళాలో కూడా మనకు తెలియని పరిస్థితిలో ఉంటుంటాం. సహజంగా అది జరుగుతుంటుంది. మరి కేవలం పరిశుద్ధ గ్రంథాన్నే ప్రామాణికంగా తీసుకొని మరి ఇంక వేరే ప్రామాణికాలు ఏవి లేకుండా పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభం నుంచి చివరి వరకు కూడా జరిగినటువంటి ప్రతి మాటను, ప్రతి వచనాన్ని కూడా మనము ధ్యానించుకోవాలి. క్రైస్తవుడిగా మన ఆయుష్కాలం ఉన్నంత వరకు ఆయన బిడ్డలమైనటువంటి మనము మన వ్యక్తిగత పరిచర్య జీవితాలతో పాటుగాను, మన వ్యక్తిగత ఆలోచనలతో పాటుగాను ఆధ్యాత్మిక జీవితం అనేది మనకి చాలా ముఖ్యమైనదని,
మరి ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనం బలపరుచుకుంటేనే కానీ మన కుటుంబాలు బలపడవు, మన కుటుంబంలో ఉన్న వ్యక్తులు బలపడరు. మరి అదే విధంగా మనం చూసుకున్నట్టయితే మరి మన ఆధ్యాత్మిక జీవితం బలపడాలి అని అంటే మన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలని, వాక్యాన్ని తెలుసుకున్న వారముగా కాకుండా వాక్యాన్ని అనుసరించే వారంగా ఎలాగా ఉండాలనేది పరిశుద్ధ గ్రంథం మనకి ఏం నేర్పిస్తుంది అనేది తెలుసుకోవడం. సంఘాలలో మనము నిత్యము కూడా సోదరి మనులతో అందరితో కూడా ఐక్యత కలిగి ఉండి క్రీస్తు రాజ్యాన్ని ఏర్పాటు దశలో మనమందరం కూడా కలిసి ఉన్నాము. మరి దానిని నిర్వహిస్తున్నామా లేదా? మన తోటి వారి పట్ల మనం ప్రేమ కలిగి ఉండి సోదరభావం కలిగి ఉండి యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి మాటలను మనం ప్రతి మాటను కూడా ఇతరుల పట్ల మనము దాన్ని అప్లై చేస్తూ ఆయన కృప పొందేవారంగా ఉన్నామా లేదా అనేది కూడా నేటి సమాజంలో మనం చూసుకోవాలి. ప్రేమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఏది ఏమైనప్పటికీ క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉన్నటువంటి మనం అందరము కూడా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి దేవుని మాటలు దేవుడై ఉన్నాడు. మనము మాట్లాడుకుంటుంది ఆయన గురించి, ఆయన తెలియచేసింది ఆయన గురించి, ఆయనతో పాటు ఈ సృష్టిని ఏర్పాటు చేసినటువంటి ఈ సృష్టిలో ఉన్న మనుషులకు సంబంధించి. మరి మన ఆయుష్కాలాన్ని ప్రామాణికంగా తీసుకొని మన వ్యక్తిగత జీవితంతో పాటు మన ఆధ్యాత్మిక జీవితం రెండింటినీ కూడా ఈక్వలైజ్డ్గా నడిపించుకున్నట్టుకు నిత్యము కూడా మీరందరూ కూడా కష్టపడకుండా ప్రేమతో దేవుణ్ణి అడిగినట్టయితే ఖచ్చితంగా దేవుడు మనకి మార్గాన్ని చూపేవాడు. ఎందుకనంటే ప్రియమైన సహోదరి సహోదరులారా, పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేయగానే మనకు అర్థం కానిదంటూ ఏమీ ఉండదు. ఎందుకనంటే ఇది దేవుడి యొక్క లిఖితపూర్వకముగా ఏర్పరచబడినటువంటి గ్రంథం. సమస్త మానవాళికి అర్థమయ్యే రీతిలోనే ఆయన ఈ బోధనలు మనకు చేయడం జరిగింది. కాబట్టి అట్టి జ్ఞానాన్ని కూడా ఆయనే మనకు కల్పించారు. కాబట్టి మనము పరిశుద్ధ గ్రంథము అర్థము కాదు అనేదంటూ ఏమీ లేదు. మరి ఈ క్రమంలో మీరందరూ కూడా మా యొక్క ఆలోచన కానీ ఒక క్రైస్తవుడుగా కానీ సగటు బోధించే వ్యక్తిగా ఎప్పుడు నేను ప్రార్థించేది ఎప్పుడు కూడా ప్రజల గురించి కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ప్రామాణికంగా నిత్యము మీకు ఉన్నటువంటి సమయాల్లో కాదు, ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకొని మీరు అందరూ కూడా దేవుని ఎడల భయభక్తులు కలిగి ఉండి ప్రతి అధ్యాయములో వచనాలను ప్రతి విషయాన్ని మీరు తెలుసుకున్నట్లయితే మనం క్రైస్తవులుగా సంతోషించే వారముగా దేవుడు మన యందులో మన కుటుంబం యందులో మన సంఘాల యందుగాను ఒక ఆశీర్వాదం పొందేవారంగా మనం ఉంటాం. మీరందరూ అలా ఉండాలని మరి కోరుకుంటున్నాం. మరి ఈరోజు మనం చూసుకున్నట్టయితే మరి సువార్తలలో లోకా సువార్త సంబంధించినటువంటి అధ్యాయాలలో 24వ అధ్యాయంలో మనం చూసుకున్నట్టయితే చివరి అధ్యాయం. ఈ యొక్క చివరి అధ్యాయంలో మనం చూసుకుంటే ఎన్ని వచనాలు పొందపరచడం జరిగింది అనేది చూస్తే ఇందులో మనకి సుమారుగా 53 వచనాలు పొందపరచడం జరిగింది. మనము ఒకసారి చూసుకున్నట్టయితే సువార్తలలో చివరి అధ్యాయాలు ఎప్పుడు కూడా మీరు చదువుకునేటప్పుడు కానీ ధ్యానించేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయము కానీ అంశము కానీ ఏంటి అని అంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క శిలువ శ్రమలకు సంబంధించింది గాను పునరుద్ధరణకు సంబంధించింది గాను ఆయన చివరగా శిష్యులు కనబడి ఆరోహణం అవుతుండగా ఆయన చెప్పిన మాటలు ఎందుగాను సమస్త లిఖితపూర్వకంగా ఇందులో మనకు పొందపరచడం జరిగిన విషయం మనందరికీ తెలిసిందే. అదే మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 27వ అధ్యాయము 28వ అధ్యాయం మొదటి పస్కా పండుగ కానించి, అదేవిధంగా మార్కు సువార్తలోని 14, 15, 16 అధ్యాయాల్లోని, అదేవిధంగా లోకా సువార్తలో మనం చూసుకున్నట్టయితే 22, 23, 24 అధ్యాయాల్లోని, అదేవిధంగా యోహాను సువార్తలో మనం చూసుకున్నట్టయితే 18, 19, 21 వచనాలలో ఈ యొక్క చివరి అధ్యాయాలలో సువార్తలలో ప్రభు యేసుక్రీస్తుల వారి యొక్క సమాధి పునరుద్ధరణ ఆరోహణానికి సంబంధించిన విషయాలు ఉంటాయని మనం ఖచ్చితంగా చదివి తెలుసుకోవాలని కోరుచున్నాను. ఆ యొక్క అంశాల యొక్క ప్రామాణికము ఈ సువార్తలో పొందపరచడం జరిగింది. మరి ఈరోజు మన యొక్క రెగ్యులర్గా వాక్య సమాచారం సువార్తలలో
తెలుపు విధంగా ఈరోజు మనం తెలియజేసేటువంటిది లూకా సువార్త 24వ అధ్యాయంలో 53 వచనాలు వాక్య సమాచారము ఎన్ని భాగాలుగా ఉన్నది అనేది ఈరోజు మనం చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే మొట్టమొదటిగా 1 నుంచి 12 వచనాలలో ఈ యొక్క చివరి అధ్యాయంలో 1 నుంచి 12 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు బ్రతికి రావటం, అంటే ఆయన చెప్పిన మాదిరిగా 3వ దినము రోజు ఆయన పునరుద్ధరణ చెందుతారన్న ఒక విషయం బట్టిగాను, ఆయన ఏ మాదిరిగా అయితే బ్రతికి వచ్చారు, సమస్త సృష్టికి సమస్త ప్రజలకు ఆయన ఇచ్చినటువంటి మాట ప్రకారముగా బ్రతికి రావటానికి సంబంధించిన కొన్ని మాటలు ఈ యొక్క వచనాల్లో పొందుపరచడం జరిగింది. మరి ఆ తర్వాత 2వ భాగంలో మనం చూసినట్టయితే 13 నుంచి 35 వచనాలలో ఎమ్మయి అనే దారిలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు వెలుచుండగా ఆ యొక్క ప్రదేశంలోని ఆయనతో పాటు ప్రభువైన యేసుక్రీస్తుల వారు పునరుద్ధరణ చెందిన తర్వాత వారితో కలిసి కొన్ని సంభాషణలు చేస్తూ వారికి ప్రభువైన యేసుక్రీస్తులో ఎవరో తెలియకపోయినప్పటికీ కూడా ఆయన మాటల ద్వారా వారు అర్థం చేసుకొని వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారి పట్ల భయభక్తులు కలిగినటువంటి విధానం. మరి అదే విధంగా 36 నుంచి 49 వచనాల్లో చూస్తే సాక్షాత్తు పునరుద్ధరణ చెందిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు తన శిష్యులకు కనిపించటము, శిష్యులు కనిపించి ఆయన పునరుద్ధరణ చూసిన శిష్యులు భయపడకుండా ఉండండి, ఆయన శరీరాన్ని ఉద్దేశించి కొన్ని పదార్థాలు అక్కడ తినట్టుగా ఆయన తీసుకొని ఆయన వారికి కనబడినప్పుడు ఆ అద్భుతమైన శక్తిని వారు పొందిన విధానాన్ని ఈ యొక్క వచనాల్లో పొందపరచడం జరిగింది. మరి 50 నుంచి 53 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే పరలోకానికి వెళ్ళుట, సమస్తాన్ని శిష్యులకు కనబడి ఆయన పునరుద్ధరణ విషయాలు కూడా వారు చూసి ఏకీభవించి వారు ప్రభువైన యేసుక్రీస్తుల వారి పట్ల కలిగినటువంటి గొప్ప శక్తిని వారు పొందుట కొరకు నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు వారి పట్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆరోహణమైనప్పుడు కొన్ని విషయాలను వారికి తెలియజేసి వారిని నిరీక్షణ కలిగి ఉండి పరిశుద్ధాత్మ సహాయముతో వారు సంపూర్ణమైనటువంటి బాప్తిసము పొంది పరిశుద్ధాత్మ ద్వారా ఆశీర్వదించబడి పరిశుద్ధాత్మ దిగి వచ్చినంత వరకు కూడా యెరూషలేములోనే ఉండాలని వారు ఇచ్చిన ఆజ్ఞ మేరకు వారు కట్టుబడి అక్కడ ఉన్నంత వరకు కూడా జరిగిన అంశాలను 50 నుంచి 53 వచనాల్లో పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఇందులో మనం చూసుకున్నట్టయితే ఒక భాగం 36 నుంచి 49 వచనాల్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన శిష్యులు కనిపించినప్పుడు ఏం జరిగింది అనేది కొన్ని మాటలు మనం చదువుకుందాం. ఇందులో చూసినట్టయితే వారు ఇలాగూ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యను నిలిచి మీకు సమాధానం అవును గాకని వారితో అనెను. అయితే వారు దిగులు పడి భయక్రాంతులై భూతము తమకు కనబడినని తలంచిరి. అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహములు పుట్టనేలా? నేను ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకు కొండవని చెప్పి తన చేతులను పాదములను వారికి చూపెను. అయితే వారు సంతోషము చేత ఇంకను నమ్మక ఆశ్చర్యపరుచుండగా ఆయన, ఇక్కడ మీ యొద్ద ఏమైనా ఆహారము కలదా అని వారిని అడిగాను. వారు కాల్చిన చేప ముక్కను ఆయనకిచ్చిరి. ఆయన దానిని తీసుకొని వారి ఎదుట భుజించెను. ఆ తర్వాత మనం చూసినట్టయితే అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలను నన్ను గురించి రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరనమని వారితో చెప్పెను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణ ప్రకటింపబడినని రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదకి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందే వరకు పట్టణంలోనే నిలిచి ఉండుడని వారితో చెప్పాను. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూసినట్టయితే ఈ యొక్క 36 నుంచి 49 వచనాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులకు కనపడి
ఆయన నిజమైనటువంటి మనిషి కుమారుడు, దైవ కుమారుడు అని వారు ఆయన బ్రతికున్నంత కాలము కూడా అల్పమైన విశ్వాసంతో ఉన్నప్పటికీ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు ఆయన ప్రేమించిన శిష్యులుగా తిరిగి మరలా ఆయన పునరుద్ధారణ జరిగిన తర్వాత కూడా వచ్చి ఆయన యొక్క ఏదైతే పరిశుద్ధాత్మ రూపాన్ని వారికి కనపరిచి ఆయన పునరుద్ధారణ పొందారు అని అల్ప విశ్వాసంతో ఉన్నటువంటి శిష్యుల యొక్క విశ్వాసాన్ని దృఢపరిచి ఆ తర్వాత ఆయన ఆ యొక్క లేఖనాలను వారిని తెరచి చూసి చదివించి తెలుసుకోండి అని చెప్పి వారి మనసును తెరిచిన తర్వాత శిష్యులు ఆ యొక్క విషయాలను గ్రహించుకొని ఆయన యొక్క పునరుద్ధారణ క్రమంలో శక్తి పొందినంత వరకు కూడా మీరు ఇక్కడ ఉండాలి అని చెప్పి ఆయన చెప్పిన మాటను వారి చెప్పి ఆయన ఆరోహణమైనటువంటి విషయాలను మనకి ఈ యొక్క వచనాల్లో పొందపరచడం జరిగింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈ మాదిరిగా ఉన్నటువంటి యొక్క క్రమంలో ఇందులో కొన్ని ధ్యాన వచనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటి అనేది మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటగా 7వ వచనం చూసినట్టయితే ఇందులో మనం ఏంటి 7వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్టయితే మనిషి కుమారుడు పాపిష్టులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమునందు లేపవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అనిరి. ఆ తర్వాత మరొక వచనం మనం చూసుకున్నట్టయితే 19వ వచనములో మనం చూస్తే ఆయన అవి ఏవని వారిని అడిగినప్పుడు వారు నజరేడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజల అందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్తే ఉండెను. మరి అదే విధంగా మనం చూసినట్టయితే 47వ వచనం మనం ఒకసారి చూసుకున్నట్టయితే యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడుననియు రాయబడి ఉన్నది. మరి చివరగా మరొక వచనం మనం చూసినట్టయితే 51వ వచనము వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. ఇక్కడికండి పరలోకానికి ఆరోహణుడాయను అనే ఒక విషయాన్ని సువార్తలలో లోకా సువార్త 24వ అధ్యాయములో లోకా గారి రచనా శైలి ప్రకారముగాను ఆయనకు ఉన్నటువంటి సమాచారం మేరకు ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క జనన, బాప్తీసము, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క అద్భుత కార్యాలు, ఆయన చేసినటువంటి గొప్ప ఉపదేశములు, అదేవిధంగా ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క శిలువ శ్రమలు, అదేవిధంగా శిలువలో ఆయన మరణించినప్పుడు ఆయన తెలియజేసినటువంటి మాటలు, ఆయన పునరుద్ధారణ అంశాలు ఈ యొక్క రచన శైలి ద్వారా లోకా గారు మనకు తెలియజేసిన ప్రకారముగా మరి మనము కూడా సువార్తలో ఉన్న ప్రతి అంశాన్ని తెలుసుకోవడం వల్ల ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క జీవితంతో పాటుగాను ఆయన మొదటి రాకట్లో ఆయన తెలియజేసినటువంటి మాటలను మనం అందరం కూడా తెలుసుకున్న వారం అవుతాం. మరి నేటి దినం సంతోషంగా మనం అందరం కూడా ఉన్న సమయాన్ని బట్టిగాను లోకా సువార్త 24వ అధ్యాయంలో 53 వచనాలకు సంబంధించినటువంటి వాక్య సమాచారము, ధ్యాన వచనాలు, అదే మాదిరిగా కొన్ని విషయాలను మనం ఈరోజు మాట్లాడుకున్నాం. ఈ రీతిగా మీకున్న సమయంలో మీ వ్యక్తిగత జీవితంలో కూడా మీరందరూ ఆధ్యాత్మిక జీవితం బలపడాలి అని అంటే దేవుని కృప నిత్యము ఉంటుంది. అయితే సమయము మనము వ్యక్తిగతంగా సమకూర్చుకొని ఆ సమయంలో పరిశుద్ధతగా ఉండి మనం దేవుని వాక్యానికి దగ్గరైనట్లయితే ఖచ్చితంగా దేవుడి వాక్యం మనకు అర్థమవుతుంది. మన జీవితాలు బలపడడానికి, బలహీనంగా ఉన్న మన హృదయాన్ని, మనస్సులను దేవుడు పరిశుద్ధాత్మతో నింపి మన ఆత్మను దృఢపరిచి మనల్ని నడిపించడానికి దేవుడు గొప్పగా సహాయం చేసేవాడు. అదేవిధంగా మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. ఈ విషయాలు తెలిసిన మనం అందరం కూడా సంతోషంతో, ఆనందంతో నిత్యము దివారాత్రులు ఆయన గురించి మనము ధ్యానించే వారముగా ఉండి ఆయన కనిపెట్టే వారముగా ఉండాలి. ఆయన మాటలను మనం తెలుసుకున్న రీతిగా అందరం కలిసి మరొకసారి ప్రార్థించుకుందాం. తలలు వంచుకున్నట్టయితే కలిసి మనం ప్రార్థించుకుందాం. కృపగల మా దేవ, మహిమగల మా దేవ, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. సువార్తలు ప్రభువా తండ్రి, ఈ సువార్తలు ప్రభువా తండ్రి నాయన పొందపరిచినటువంటి 3777 వచనాలు, 89 అధ్యాయాలకు సంబంధించినటువంటి
ఈ యొక్క సంపూర్ణమైనటువంటి పరిశుద్ధ గ్రంథంలో క్రొత్త నిబంధనలో పొందపరిచినటువంటి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్తలో ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క జననము, అదే విధంగా ఆయన యొక్క బాప్తిసమము, అదే విధంగా ప్రభువైన యేసు క్రీస్తుల వారి యొక్క పరిచర్య, ఆయన యొక్క మరణము, అదే విధంగా ఆయన యొక్క సమాధి, ఆయన యొక్క పునరుద్ధరణకు సంబంధించినటువంటి విషయాలను ఏర్పరచబడినటువంటి ప్రణాళికలో భాగంగా ఉన్నటువంటి శిష్యులుగా ఉన్నటువంటి వారు రాసిన విధానాన్ని బట్టి నేటి దినము లూకా సువార్తలో 24వ అధ్యాయము చివరి అధ్యాయంలో 53 వచనాలను దేవా ధ్యానించుకున్నట్టుకు ప్రభువా తండ్రి, మాట్లాడుటకు ప్రభువా తండ్రి, మీరు ఇచ్చిన జ్ఞానం మేరకు, శక్తి మేరకు మీరు పొందపరిచినటువంటి మాటలను, వాక్య సమాచారాన్ని ప్రభువా నా తోటి స్నేహితులకు, నా తోటి సహోదరుడుకు, సహోదరికి తెలియజేసే క్రమంలో మీరు ఇచ్చిన శక్తిని బట్టి గాను వందనాలు ఆయన. మరి ప్రభువా మీ యొక్క ఆశయం మేరకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి ప్రేరణ మేరకు ప్రభువా తండ్రి, మేమందరం కూడా నీ నామాన్ని ఎరిగి ఉండి నీ నామంలో బలపడి ప్రభువా పరిశుద్ధ గ్రంథంలో సువార్తలో ప్రతి విషయాన్ని తెలుసుకున్న వారముగా శక్తిని మాకు ప్రసాదించండి, ఆశీర్వదించండి దేవా. ఆ రీతిగా ప్రభువా తండ్రి ప్రార్థిస్తున్న వారి హృదయాలు తెరవండి ప్రభువా తండ్రి. వారిని గొప్ప జ్ఞానంతో నింపి పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క మహిమను తెలుసుకున్న వారముగా ప్రభువా తండ్రి మేము జీవించలాగా మమ్మల్ని ఆశీర్వదించి దీవించమని, మరి నిత్యము కూడా నీ నామాన్ని ఆరాధించి స్తుతించుటకు ప్రభువా మాకు ప్రామాణికంగా ఇచ్చినటువంటి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని ప్రభువా తండ్రి మేము తెలుసుకొని ప్రభువా తండ్రి ప్రార్థన జీవితాన్ని, వాక్య జీవితాన్ని, అదేవిధంగా వీటన్నిటిని తెలుసుకుని క్రైస్తవ జీవితాన్ని కలిగి ఉండేలాగా ఆశీర్వదించి దీవించమని అడిగి వేడుకుంటున్నాం నాయన. పరలోకమున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరబడినట్టు భూమి యందు నెరవేరబడును గాక. అనుదిన ఆహారములు నేడు మాకు దయచేయండి. మా అపరాధం చేసిన వారిని మీకు క్షమించలాగున తండ్రి మా అపరాధులు క్షమించండి. శోధల నుంచి, దుష్టుల నుంచి కీడు తప్పించండి ప్రభు. రాజ్యము, బలము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి, సహోదరుడా, దేవుని బిడ్డలందరికీ కూడా మరి ధ్యానించుకున్న అంశాలన్నీ కూడా ముఖ్యమైనవిగాను, ప్రాథమిక సమాచారంకి ముడిపడినవి. మరింత లోతుగా మీ యొక్క ఆధ్యాత్మిక జీవితంలో మీరు ఖచ్చితంగా బలపడాలంటే ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వాక్యాన్ని అన్వయించుకొని వాక్య సాధనగా మీరు ఉన్నట్లయితే ఖచ్చితంగా పరిశుద్ధ గ్రంథం అందరికీ కూడా అర్థమవుతుంది. దేవుడు మన యందుల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు, దేవుడు మన యందులో ఎంత కృపణిస్తున్నాడు, మనం ఏమేమి పొందుతున్నాము, ఎవరి వల్ల పొందుతున్నాము, ఏ మాదిరిగా పొందుతున్నాము అన్న విషయాలన్నీ కూడా మనకి తెలియడం జరుగుతుంది. మరి ఈరోజు ధ్యానించుకున్నటువంటి అంశాలను మీ హృదయాల్లో స్థిరపరచుకొని మీరు కూడా నిత్యము మీ యొక్క ఆధ్యాత్మిక జీవితాల్లో బలపడేలాగున ఉండాలని మేము ప్రార్థిస్తున్నాము. మా గురించి, మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమాన్ని గురించి మీరు మీ వ్యక్తిగత జీవితాల్లో చూస్తున్న ప్రతి ఒక్క దేవుని బిడ్డలందరూ కూడా దాన్ని ఆశీర్వదించేలాగున ప్రార్థించండి. ఛానల్ ముందుకు తీసుకెళ్లాలని కోరుచున్నాను. అందరికీ కూడా మరొకసారి రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అందరికీ గాడ్ బ్లెస్ యూ.